కంచగచ్చిబౌలి భూముల వ్యవహారంపై సుప్రీంకోర్టులో విచారణ జరిగింది. చెట్లు కొట్టే ముందు అనుమతి తీసుకున్నారా లేదా అన్నది స్పష్టంగా చెప్పాలని జస్టిస్ బిఆర్ గవాయ్ రాష్ట్ర ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. కోర్టు మార్గదర్శకాల ప్రకారం అనుమతులు తీసుకున్నారో లేదో చెప్పాలన్నారు. అనుమతి లేకుండా చెట్లు కొట్టినందుకు సీఎస్ సహా సంబంధిత అధికారులు జైలుకెళ్తారని స్పష్టం చేశారు. మార్గదర్శకాలు పాటించకపోతే సహించేది లేదని హెచ్చరించారు. మే 15 వరకు విచారణ వాయిదా వేసిన సర్వోన్నత న్యాయస్థానం అప్పటి వరకు స్టేటస్ కోను కొనసాగించాలని ఆదేశించింది. కంచగచ్చిబౌలి భూముల వ్యవహారంపై రాష్ట్ర ప్రభుత్వంపై సుప్రీంకోర్టు ఘాటు వ్యాఖ్యలు చేసింది. చెట్లు కొట్టేసే ముందు అనుమతులు తీసుకున్నారా లేదా స్పష్టంగా చెప్పాలని జస్టిస్ బిఆర్ గవాయ్ ప్రభుత్వాన్ని ఆదేశించారు. 1996లో సుప్రీంకోర్టు ఇచ్చిన మార్గదర్శకాల ప్రకారం అనుమతులు తీసుకున్నారో లేదో చెప్పాలన్నారు. దీనిపై స్పందించిన రాష్ట్ర ప్రభుత్వ తరపు న్యాయవాది అభిషేక్ మను సింఘ్వి అనుమతులతోనే ఆ భూముల్లో జామాయిల్ తరహా చెట్లు పొదలను తొలగించినట్లు కోర్టుకు వివరించారు. తెలంగాణలో వాల్టా చట్టం అమల్లో ఉందని, దాని ప్రకారం స్వయంగా అనుమతులుగా ప్రభుత్వం వ్యవహరించిందని అమికస్ క్యూరీ తెలిపారు. అయితే అనుమతులు లేకుండా చెట్లు కొట్టేసినందుకు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సహా సంబంధిత అధికారులు జైలుకెళ్లాల్సి వస్తుందని జస్టిస్ గవాయ్ స్పష్టం చేశారు. సుప్రీంకోర్టు మార్గదర్శకాలు పాటించకపోతే ఊరుకోబోమని హెచ్చరించారు. అయితే అనుమతులు తీసుకునే చెట్లు పొదలు తొలగించామని ప్రభుత్వం తరపు న్యాయవాది వాదించారు. 10,000 కోట్ల రూపాయలకు భూములను తనఖా పెట్టినట్టు నివేదిక పేర్కొందని అమికస్ క్యూరీ వివరించారు. భూములను మార్టిగేజ్ చేశారో అమ్ముకున్నారో తమకు అనవసరమన్న జస్టిస్ గవాయ్ చెట్లు కొట్టే ముందు అనుమతి ఉందా లేదా అనేది ముఖ్యమని స్పష్టం చేశారు. 100 ఎకరాల్లో జరిగిన నష్టాన్ని ఎలా పోడ్చాలనే అంశంపై దృష్టి సారించాలన్న జస్టిస్ గవాయ్ కంచగచ్చిబౌలి భూముల్లో జంతుజాలాన్ని ఎలా సంరక్షిస్తారో చెప్పాలని ప్రశ్నించారు. కంచగచ్చిబౌలి భూములను కేంద్ర కాలుష్య నియంత్రణ మండలికి అప్పగించాలని అమికస్ క్యూరీ సూచించారు. చెట్లను కొట్టేసి 100 ఎకరాలను తనఖా పెట్టారని మరో న్యాయవాది నిరంజన్ రెడ్డి కోర్టుకు తెలిపారు. చెట్లను కొట్టేసి పర్యావరణ హిత ఐటీ పార్క్ అని చెబుతున్నారని వివరించారు. దెబ్బతిన్న పర్యావరణాన్ని ఎలా పునరుద్ధరిస్తారనేదే తమకు ముఖ్యమని మరోసారి జస్టిస్ గవాయ్ స్పష్టం చేశారు. పర్యావరణ పునరుద్ధరణ మినహా మిగిలిన వ్యవహారాలతో తమకు సంబంధం లేదని తెలిపారు. పర్యావరణ పునరుద్ధరణ ఎలా చేస్తారు, ఎంతకాలంలో చేస్తారు, జంతుజాలాన్ని ఎలా సంరక్షిస్తారో స్పష్టంగా చెప్పాలని రాష్ట్ర ప్రభుత్వానికి సుప్రీంకోర్టు ఆదేశించింది. దీనిపై 4 వారాల్లో ప్రణాళిక అందించాలని మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసిన సుప్రీంకోర్టు మే 15 వరకు విచారణ వాయిదా వేసింది. అప్పటి వరకు స్టేటస్ కో కొనసాగించాలని ఆదేశించింది.